నటసింహం బాలయ్య అటు పాలిటిక్స్ తో పాటు ఇటు సినిమాల్లో కూడా విజయకేతనం ఎగురవేస్తున్నారు. తను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్స్ అవుతున్నాయి. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత కేసరి, డాకు మహారాజ్ సినిమాల కలెక్షన్ల దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయింది. ఇలా వరుసగా 4 సినిమాలు కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా స్టోరీ పరంగా కూడా బాలయ్యను చాలా స్పెషల్ గా చూపించాయి. ఇకపోతే ఈ జనరేషన్ హీరోస్ కు ఏమాత్రం తగ్గకుండా ఆసక్తికరమైన కథను ఎంపిక చేసుకుని మూవీ లవర్స్ తో జై బాలయ్య అనిపించుకుంటున్నారు నటసింహం బాలయ్య. అయితే బాలయ్య నటనను కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా వేరే హీరో అభిమానులు కూడా ఇష్టపడుతుంటారు. ఇక డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ సినిమా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అందరి అంచనాలను ఏమాత్రం తలకిందులు చేయకుండా బోయపాటి శ్రీను ఆల్రెడీ అఖండ 2 షూటింగ్ స్టార్ట్ చేశాడు. నిజానికి బాలయ్య నటించే ప్రతి సినిమాలో విలన్ రోల్ చాలా స్పెషల్ గా ఉంటుంది. విలన్ హీరో డి అంటే డి అనే రేంజ్ లో సీన్స్ ఉండడం బాలయ్య నటించిన చాలా సినిమాల్లో చూసుంటాం. అదే విధంగా అఖండ 2 సినిమాలో కూడా ఓ బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ను విలన్ రోల్లో చూపించడానికి ప్రయత్నిస్తున్నాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను. అయితే ఇంతకీ ఆ బాలీవుడ్ యాక్టర్ ఎవరు అనే విషయంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. బాలయ్య సినిమాలోని ఓ పవర్ఫుల్ విలన్ ఉంటే సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఆ విషయాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రూవ్ చేశాడు. లెజెండ్ సినిమాలో బాలయ్యకు ఎదురుగా జగపతి బాబు ఉండటం వల్ల ఆ సినిమా లెవెల్ మారిపోయింది. ఇక అఖండ సినిమాలో కూడా శ్రీకాంత్ విలనిజం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే డాకు మహారాజ్, భగవంత కేసరి, వీరసింహారెడ్డిల్లో కూడా బాలయ్యకు దీటుగా బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, దునియా విజయ్ల రూపంలో బలమైన విలన్లే సెట్ అయ్యారు. ఈ సినిమాలో హీరో విలన్స్ ఎదురైనప్పుడు ఆ ఫేస్ ఆఫ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అయితే బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కే అఖండ 2 సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ రోల్లో బాలయ్యను ఢీకొట్టబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య నటిస్తున్న అఖండ 2 పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ లో సంజయ్ దత్ ఎంటర్ అవ్వనున్నారని తెలియడంతో సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. విలన్ క్యారెక్టర్ లో సంజయ్ దత్ అద్భుతంగా నటిస్తాడు. ఈ మధ్య ఆయన తరచుగా దక్షిణాది సినిమాల్లో విలన్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన KGF 2 సినిమాలో సంజయ్ దత్ విలనిజం హైలైట్ గా నిలిచింది. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన డబుల్ స్మార్ట్ లో కూడా సంజు విలన్ గా ఆదరగొట్టాడు. ఇప్పుడు అఖండ 2 లో ఆయన విలన్ పాత్రకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అసలే బాలయ్యకు విలన్ గా, పైగా అఖండ 2 లో అంటే వీరి ఫేస్ ఆఫ్ మీద ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. నిజానికి అఖండ తెలుగులో మాత్రమే రిలీజ్ అయినప్పటికీ ఆ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో ఈసారి అఖండ 2ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. మరోవైపు మహాకుంభమేళాలో కొన్ని కోట్ల మంది భక్తులు, లక్షల మంది నాగ సాధువుల మధ్య కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేశాడు. మహాకుంభమేళాలో దాదాపు వారం రోజుల పాటు జరిగిన అఖండ 2 షూట్ సినిమాకు హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ రోల్లో కనిపించనున్నాడని తెలుసుకున్న మూవీ లవర్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సంజు సై అంటావా నై అంటావా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఊ అన్నావా ఉలిక్కి పడతావు అంటూ మరికొందరు నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.